అసలు కొర్రమీన్లు పెరగడానికి ఎంత టైం పడుతుంది? అసలు దీంట్లో ప్రాఫిట్స్ ఎంతుంటాయి? ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి? దీనికి డిమాండ్ ఉందా? అసలు వర్తేనా చేపల చెరువు? అసలు దీనికి ఫీడ్ ఏమేయాలి? ఎప్పుడెప్పుడు వేయాలి? ఏ టైంకి వేయాలి? అసలు కొర్రమీన్లలో ఏమేమి రకాలు ఉన్నాయి అసలు? అండ్ మార్కెట్ లో ఎంత ప్రైస్ ఉంటుంది ఒక కేజీకి? అసలు చెరువు ఎంత పెద్దగా ఉండాలి? సైజ్ ఎంత ఉండాలి? లోతు ఎంత ఉండాలి? ఇంకా వాటర్ ఎప్పుడెప్పుడు చేంజ్ చేయాలి? అసలు మనకెలా తెలుస్తుంది వాటర్ చేంజ్ చేయాలి ఇప్పుడు అని? వాటర్ ని ప్యూరిఫై గా ఉంచాలంటే, ఫ్రెష్ గా ఉంచాలంటే ఏం చేయాలి? ఒక్క కొర్రమేనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ పడుతుంది? ఆక్సిజన్ కోసం ఏమన్నా సపరేట్ మిషన్ పెట్టాలా చేపల కోసం? ఇంకా మెయింటైన్ చేయాలంటే ఎంతమంది ఉండాలి నార్మల్ గా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర ఫిష్ ఫార్మ్. మాకున్న ఎక్స్పీరియన్స్ త్రూ అయితే ఒక 10 ఎపిసోడ్స్ అయితే నేను తీసుకొస్తాను కొర్రమీన్ చేపల చెరువు ఎలా పెట్టాలో అని. మాకైతే 3 years ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో. బేసిక్లీ కొర్రమీన్లకి అయితే మాక్సిమం 7 నుంచి 8 నెలలు అయితే మ్యాండేటరీ అండి ఎవరికైనా. ఎందుకంటే చేప పెరగడానికి 7 నుంచి 8 నెలల వరకు టైం అయితే తీసుకుంటుంది ఫీడ్ చేపలకి. ఇంకా మనం ఇన్వెస్ట్మెంట్ అయితే ఇట్స్ డిపెండ్స్ అపాన్ మీరు పిల్లలు ఎన్ని వేస్తున్నారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ అనేది. సరే, ఒక ఎగ్జాంపుల్కి ఒక 10,000 పిల్లలు అయితే మీకు 7 నుంచి 8 లక్షల వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుంది. ఇంకా దీంట్లో సేల్స్ మాత్రం 15 to 13 లక్షల వరకు అయితే మనకి పంట అనేది చేతికి వస్తుంది. ఇంకా దీంట్లో మన ప్రాఫిట్లు అయితే డబుల్ అనమాట. 7 లక్షల దాకా పెట్టుబడి పెడితే 7 లక్షల వరకు లాభాలు అనేది వస్తుంది. అంటే ₹1 పెడితే ₹2 వస్తున్నాయి అనమాట. ఇంకా డిమాండ్ విషయంకి వస్తే కొర్రమీన్కి అయితే ఎప్పుడైనా డిమాండ్ ఉంటుంది. అది సిటీలో అయినా మన పల్లెటూరులో అయినా ఎక్కడైనా. ఇంకా వర్క్ విషయం అయితే ఒక పొలానికి ఎంత వర్క్ ఉంటుందో దాంట్లో ఒక 10% అంతే. అంటే మీరు మార్నింగ్ లేసి ఒకసారి వాటికి ఫీడ్ వేయాలి అండ్ ఇంకా ఈవినింగ్ ఒకసారి ఫీడ్ వేయాలి అంతే. ఈ కొర్రమీన్లు వచ్చేసి బేసిక్లీ 2 types ఉన్నాయి. ఒకటి నాటు, ఇంకొకటి వచ్చేసి ఫీడ్. ఆ ఫీడ్ లో కూడా వచ్చేసి 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి వచ్చేసి క్రాస్ బ్రీడ్ అని, ఇంకొకటి వి విత్తనం అని. దీంట్లో బెస్ట్ అయితే మనకి నాటు చేపలే. ఎందుకంటే నాటు చేపలకు కూడా ఫీడ్ అనేది అలవాటు చేస్తారు బయట. ఆ ఒక్కొక్క పిల్ల వచ్చేసి మనకి ₹14 నుంచి ₹13 దాకా పడుతుంది. నాటే ఎందుకు అంటున్నంటే క్రాస్ బ్రీడ్ కి ఏంటంటే మార్కెట్కి వెళ్ళిన తర్వాత దాని వాల్యూ అనేది ఉండదు. ఎందుకంటే కొనే వాళ్ళందరూ దాన్ని పట్టుకొని చూసినప్పుడు వాళ్ళకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో అందుకే దాని మార్కెట్ ఉండదు. నార్మల్ ఇవైతే మాత్రం నాటు చేపలు మీరు ఇప్పుడు వెళ్ళి అమ్మేసినా గానీ మీకు కేజీ 400 వరకు వెళ్తుంది. ఇంకా మీరు హోల్సేల్ గా అయితే దీనికి అరౌండ్ మీరు ఒక 300 నుంచి 250 వరకు అమ్మినా మనకి లాభమే. ఇంకా మనకి చెరువు ఎంత పెద్దగా ఉండాలంటే మాది అయితే 100 feet పొడుగు అనేది ఉంది. ఇంకా 200 feet అయితే వెడల్పు ఉంది. ఇంకా ఇది వచ్చేసి 7 feet డెప్త్ అంటే లోతు అనేది మేము తవ్వుకున్నాం కొర్రమీన్లకి. ఇంత ఉంటే చాలు ఒక ఎకరం 10,000 పిల్లల వరకు అయితే. ఇంకా వాటర్ అయితే మీరు చూడగానే చెప్పొచ్చు, ఒకవేళ ఓవర్ గ్రీన్ అయినా లేదా బ్రౌనిష్ కలర్ వచ్చినా మనమైతే ఇమీడియట్ గా చేంజ్ చేసుకోవాలి. లేకపోతే మీరు వీక్లీ వన్స్ అయినా చేంజ్ చేసుకోవచ్చు వాటర్ కి, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా వాటర్ ప్యూర్ గా ఉండడం కోసం వాటర్ లో అప్పుడప్పుడు అయితే సాల్ట్ లేదా ఇంకా పసుపు లాంటివి అయితే మనం వేసుకోవచ్చు అప్పుడప్పుడు. లైక్ మంత్కి ఒక 2 సార్లు అయితే యాడ్ చేసుకోండి. మంత్కి 2 సార్లు ఎందుకు అంటున్నానంటే వాటర్ అనేది ఫ్రెష్ గా ఉంటాయి. ఇంకా మనకి పసుపుతో అయితే ఏ బ్యాక్టీరియా అనేది అయితే ఏమి రాదు. ఉప్పు అయితే మన వాటర్ అయితే ఫ్రెష్ గా ఉంచుతుంది. మన ఒక్క పిల్ల ఒక కేజీ సైజులో మీకు అయితే ఒక ₹100 అయితే కాస్ట్ వస్తుంది. ఒక్క చేప పిల్ల అయితే మీకు ₹100 అనేది తింటుంది. ఇంకా మన ఈ కొర్రమీన్ చేపలు అయితే ఎయిర్ బ్రీత్ చేపలు. దీనికైతే ఆక్సిజన్ మిషన్ తో అయితే ఏం పని లేదు. ఎయిర్ బ్రీత్ అంటే చేప నీటి నుంచి పైకి వచ్చి గాలి తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా నార్మల్గా దీన్ని మెయింటైన్ చేయడానికి అయితే ఒక పర్సన్ ఉంటే చాలు. ఎందుకంటే మనకి ఓన్లీ మార్నింగ్ అండ్ ఇంకా ఈవినింగ్ ఫీడ్ వేస్తానికి ఒక పర్సన్ కావాలి. ఇంకా అప్పుడప్పుడు వాటర్ చేంజ్ చేస్తానికి లేదా ఉప్పు లేదా పసుపు చల్లడానికి అయితే ఒక పర్సన్ అనేది కావాలి. ఇంకా ఒక పార్ట్ టైం జాబ్ లాగా అయితే దీన్ని చేసుకోవచ్చు ఎవరైనా. ఫ్రెండ్స్, నాదైతే ఒక రిక్వెస్ట్, కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తూ ఉంటే దీన్ని అకౌంట్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ తో మాకు ఒక మోటివేషన్ వస్తుంది ఇంకా ఎపిసోడ్స్ తీసుకురావడం కోసం. డైలీ చిన్న వీడియోస్ తో అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాను షార్ట్స్ లో. ఇంకా పెద్ద వీడియోలో అయితే ఎపిసోడ్ త్వరగా వస్తుంది. వీక్ కి 1 or 2 ఎపిసోడ్స్ అయితే నేను తీసుకురావడానికి ట్రై చేస్తాను. మన నెక్స్ట్ ఎపిసోడ్ అయితే గవర్నమెంట్ నుంచి మనం ఫండ్స్ ఎలా తెచ్చుకోవచ్చు, ఇంకా మనకి గవర్నమెంట్ అనేది ఎంత సబ్సిడీ ఇస్తుంది, దాని రిలేటెడ్ అయితే నేను నెక్స్ట్ ఎపిసోడ్ చేస్తాను. ఎవరెవరికైతే నెక్స్ట్ ఎపిసోడ్ కావాలో కామెంట్ చేయండి ఫిష్ అని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.